హాయ్ అండి. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి బోనాలు స్పెషల్ అయినట్టు జాను లిరి గారి బోనాలు సాంగ్ మేము కూడా తీసుకురావడం జరిగిందండి. ఈ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే కనుక మన జాను లీరి మేడం గారు అండ్ కార్తిక్ రెడ్డి గారు అండ్ సాగరిక అక్క గారు యాక్టింగ్ చేయడం జరిగిందండి. ఇంతకీ ఈ సాంగ్ విషయానికి వచ్చినట్టయితే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ర్యాంప్ ఆడిచ్చిందండి. ఈ సాంగ్ మాత్రం ఒక ఊపేసింది అనేసి చెప్పచ్చు. బోనాల సాంగ్ కూడా ఇంత హైలైట్ గా తీయొచ్చు అన్నట్టుగా ఆ మ్యూజిక్ ఏంది, ఆ లిరిక్స్ ఏంది, ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఏంది, ఆ కొరియోగ్రఫీ ఏంది, సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇంతకీ ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటి అనేసి అంటే గనక బోనాలు మన ఎల్లమ్మ జాతర ఇప్పుడు స్పెషల్ అన్నట్టుగా, సో ఈ జాతరగా స్పెషల్ గా వచ్చేసి ఈ బోనాలకు స్పెషల్ గా వచ్చేసి ఆ దైవాన్ని పొగుడుతూ ఆ దైవం ఎలా పుట్టింది, ఎక్కడెక్కడ పుడుతుంది అంటే చెరువు గట్ల కానీ చెట్లకు కానీ మన వచ్చేసి పొలాల గట్టులలో కానీ ఇంకా రాళ్ళల్లో రప్పలలో ఇట్లా ఎక్కడెక్కడ పుట్టింది అనేసి ఆ దేవత యొక్క ప్రతిరూపాన్ని కొలిసే వాళ్ళు ఎంత అద్భుతంగా కొలుస్తారు. తనని మేకను తీసుకొచ్చి తనకు నైవేద్యం ఇవ్వడం ఇటువంటివి అన్ని ఒక కథను పొగుడుతూ ఒక కథను ఒక లిరిక్స్ రూపంలో ఒక కథను ఒక సాంగ్ రూపకంగా డిజైన్ చేయడం జరిగింది అన్నట్టుగా ఇందులో వచ్చేసి అయితే ఈ సాంగ్ కు అమ్మవారిని చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. అది ఒక్కటి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. అలాగే కొరియోగ్రఫీ మాత్రము ర్యాంప్ ఆడిచ్చేసారు అనేసి చెప్పొచ్చు. ఇంకా వచ్చేసి లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఓవరాల్ గా వచ్చేసి ఈ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు ఈ 2026 లో మన బోనాల సాంగ్స్ లలో ఈ సాంగ్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది అనేది 100% చెప్పొచ్చు. ఇందుకే ఈ సాంగ్ కు డైరెక్షన్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన జాను లీరి మేడం గారే చేయడం జరిగింది. అలాగే ఈ సాంగ్ కు వచ్చేసి సింగర్ గా వ్యవహరించిన వారు ఎవరనేసి అంటే గనక మన దిలీప్ దేవగన్ డీజే గారు, లక్ష్మీ దాసా గారు ఈ సాంగ్ కు చేయడం జరిగిందండి. అలాగే వచ్చేసి ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించిన వారు మన హనీ గణేష్ అన్న గారు. ఈ సాంగ్ అద్భుతమైన మ్యూజిక్. అలాగే వచ్చేసి ఈ సాంగ్ డోప్ చేసిన వారు ఎవరనేసి అంటే కమ్లీ పటేల్ గారు చేయడం, ఎడిటింగ్ డిఐ చేసిన వారు అజయ్ కోడం గారు చేయడం జరిగిందండి. ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసిన వారు ఎవరనేసి అంటే గనక రఘు జాన్ గారు ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. దేవతను పొగుడుతూ దేవత ఎక్కడెక్కడ పుట్టింది, ఎలా పుడుతుంది, ఆ దేవత యొక్క మహిమలు ఏంటిది అనేది ఒక అద్భుతాన్ని చూసినవన్న విధంగా వీళ్ళు ఆ దేవుణ్ణి పొగడడం జరుగుతుంది. ఆ దేవత యొక్క పుట్టుకకు కూడా ఎవరు అంటే ఆ పుట్టుక కూడా ఎలా జరిగింది, వాళ్ళ తండ్రి ఎవరు, తల్లి ఎవరు అనేసి ఇట్లా ఈ సాంగ్ లో మొత్తం ఓవరాల్ గా డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుందండి. మీరు అందరు చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. తప్పక చూడండి. థ్యాంక్ యూ.